కడపలో సీటు ఎమ్మెల్సీ సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టాడు ఒకడంటే కాదు 200 ఒకడనే పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బంతాను? ఇదో కాకు పట్టిన తప్పులు పట్టిన డబ్బే. ఎందుకు మీకు అవసరం ఏంటి? మీరు ఇంకా ఏమి సాధించాలని ఈ ఆఖరి రోజుల్లో అంటే ఆఖరి రోజులంటే ఈ గవర్నమెంట్ అయిపోవడానికి ఆఖరి రోజులు 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆనెస్ట్ పొలిటీషియన్గా ఏదైతే ఆయన అసెంబ్లీలో ఈ మధ్య రోజు చెప్తున్నాడో నీతి నీతి అని రోజు చెప్తున్నాడో ఆ నీతి నిజంగా ఈయన చేసి చూపెట్టగలరా అనే పద్ధతిలో కనుక వెళ్ళినట్టయితే అందరూ ఓహో గ్రేట్ చంద్రబాబు నాయుడు అనేవాడు ఏవైనా సాధించగలరా అనేటువంటి పేరు తెచ్చుకోండి. ఆ పేరు తెచ్చుకోవడానికి ఎక్కడి నుంచైనా ఈ కాగ్ లాంటి వాళ్ళు ఏముంది, కాగ్ వచ్చి ఇంత డైరెక్ట్గా అకౌంట్ రాసేస్తే అంత బ్యాడ్ అండి. 2G మీద నేషనల్ లాగే అంత బ్యాడ్ అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. మీరు ఇంత క్లియర్గా ప్రతిదీ అసలు మీకు ఫైనాన్షియల్ డిసిప్లినే లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా డబ్బుల కోసమే చేస్తున్నారు. ఆ రైతు రుణమాఫీ అన్నది ఉత్తినే, ఆ పెన్షన్లు ఇవ్వడం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అన్నీ తప్పులే. దీని మీద సమాధానం చెప్పుకుంటా అంటున్నారు. సమాధానం చెప్పుకుంటారు. చెప్పుకున్న సమాధానం అవసరమైతే అసెంబ్లీలో పాస్ చేయించుకుంటారు. తినేస్తే తినేస్తాం, తప్పేంటి? అసెంబ్లీలో చెప్పండి ఇది తినేయడం తప్పు అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి అంటే వీళ్ళు ఎలాగ అప్పుడు వాకౌట్ చేసి బయటికి పోయి ఉంటారు. అపోజిషన్ వాళ్ళు వాళ్ళందరూ ఏకాగ్రంగా తినాలి తినాలి అని అరుస్తారు. తినాలి అని చెప్పి తీర్మానం చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలోంచి బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నిన్న మొన్న ఒక మంత్రి గారు చెప్పాడు, ఏమనంటే ఒక బ్రహ్మ రహస్యం ఒకటి చెప్పాడు ఆయన. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మినిస్ట్రీ అంటే క్యాబినెట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏ మంత్రి తప్పు చేసినా అది ఇంకో మంత్రి మీద అందరూ కూడా క్యాబినెట్ అంతా బాధ్యులు అవుతారు. ఏదో అడిగారు చంద్రబాబు నాయుడు గారు మీరు చూడటానికి ఎందుకు వెళ్ళలేదు చచ్చిపోతేనని జగన్మోహన్ రెడ్డి అడిగితే టక్కున ఒక మంత్రి గారు లేచి ఏంటి ఆయన వెళ్ళటం ఏంటి, మేమంతా మాలో ఏ ఒక్కడు వెళ్ళినా క్యాబినెట్ వెళ్ళినట్టే, ఆ మాత్రం తెలియదా నీకు? క్యాబినెట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, జాయింట్ లయబిలిటీ, మేమందరం ఒకటే అని చెప్పాడు. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే అది నిజం. కానీ అలా లేదు. ఇప్పుడు ఈయన రోజు లేచి ఏం తిడుతుంటాడు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తినేశారు, సర్వనాశనం చేశారు అని రోజు చంద్రబాబు నాయుడు గారు అంటూనే ఉంటాడు. రాజశేఖర రెడ్డి ఈయన చెప్పిన రూల్ ప్రకారం ఆ గవర్నమెంట్దే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయితే నాకు వెంటనే గుర్తుకొచ్చే పేర్లు దివాకర్ రెడ్డి కానీ, గంటా కానీ, పితాని కానీ, వెంకటేష్ కానీ, తోట కానీ, శత్రుచర్ల కానీ, ఇంకా పేర్లు చాలా వస్తాయి. అప్పటికప్పుడు గుర్తొచ్చిన పేర్లు ఇది. వీళ్ళందరూ కూడా మీ వైపే ఉన్నారు. అటేపు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం ఈవేళ హౌస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు, అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ కాకుండా లెక్కేసుకుంటే అందరూ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఆ చిత్తూరు ఆయన ఒకడు ఉన్నాడు, ఆ పిలేరు రామచంద్రారెడ్డి మంత్రి చేసినవాడు. ఇంకెవడో నాకు మంత్రి చేసిన వాళ్ళు శాసనసభలో నాకు ఎవడో కనపడలా. మంత్రులు చేసిన వాళ్ళు అందరూ ఇళ్ళ పక్కనే ఉన్నారు. నువ్వు చెప్పిన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయితే ముందు వీళ్ళని తీసుకెళ్ళి లోపలేయాలి. రాజశేఖర రెడ్డి చేసిన తప్పు అని నువ్వు ఖచ్చితంగా నమ్మినా, రోషాయి తప్పు చేసినా, కిరణ్ కుమార్ తప్పు చేసినా, మంత్రివర్గానికి ఉమ్మడి బాధ్యత అయితే నీ పక్కనే ఉన్నవాడిని ముందు అడుగు, బాబు అందులో నీకెంత అందిందని. ఏదో ఒక అసెంబ్లీని కూడా ఒక ఓట్లకు వెళ్ళినప్పుడు రాజకీయ వేదికలో ఏం మాట్లాడతారో అదే మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉంటే ఎందుకు అనవసరం? దానికన్నా పొద్దున్నే డిబేట్లో కాస్త పాయింట్ రెడీ అయ్యి వస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళు రేపు అసెంబ్లీలోకి వెళ్దామని ఇళ్ళకి అది మర్చిపోతారు. చిన్న చిన్న వాళ్ళు తయారయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చి బాగా మాడుతున్నారేమో అనిపిస్తుంది. అసెంబ్లీలో జరుగుతున్నది చూస్తే ఏమంతా మోనోలాగ్, ఏకపాత్రాభినయం. ఇక ముందైనా ఈ కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఈ కాగ్ నివేదిక మీద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఎలాగ దీని గురించి చర్చించి రిప్లైస్ తయారు చేసి పంపిస్తారు ఆఫీసర్ని. అప్పుడే చేసిన తప్పులు కూడా ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలా చేసి, నేను అడిగింది కొంచెం పోనీ ఓ 20% ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, కరప్షన్ హాలిడే 20% ఇవ్వండి. ఆ హాలిడే ఇచ్చినట్టయితే, ఎందుకంటే ట్యాక్స్ లాగా అయిపోయింది కరప్షన్ కూడా, ఖచ్చితంగా కట్టి తీరవలసిందే అన్న పద్ధతిలోకి వచ్చింది. ఆ హాలిడే ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రోజులు వస్తాయని, ఒక మంచి పరిపాలన అందించిన మీరు అన్నట్టుగా
గాంధీ గారి పక్కన అంబేద్కర్ పక్కన మీ ఫోటో కనుక వెళ్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు నిజంగా అన్నేళ్ళు పరిపాలించారు. కానీ మీ గురించి మాట్లాడుకోవడం వచ్చేటప్పటికి నెగిటివ్ మాట్లాడుకునేవి ఎక్కువ వస్తాయి, పాజిటివ్ రావు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎలక్షన్ సొంతంగా ఎప్పుడు నెగ్గలా. మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్టీ రామారావు గెలిపించి పెట్టినటువంటి అసెంబ్లీ అది. దాన్ని మీరు ఆక్యుపై చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 99లో ఎలక్షన్ వాజ్పేయిని ఒక్కోటితో దించేశారు అన్నటువంటి సింపతిలో 19% ఓటు ఉన్నటువంటి బీజేపీ వచ్చి మీతో కలవటం వల్ల ఆ ఎలక్షన్ గెలిచారు. 2004, 2009 ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మన అందరికీ తెలుసు, ఓ పక్కన మోడీ వేవ్, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, ఇంతమంది సాయం పడితే 1.2% తేడాతో మళ్ళీ గెలిచారు. ఇవన్నీ కూడా రాస్తారు రేపు చరిత్రలో. మీరు గాంధీ అంబేద్కర్ పక్కన ఫోటో పెట్టేసుకుందామంటే పెట్టారు, మీ ఇంట్లో పెట్టుకోవాలి తప్ప మొత్తం స్టేట్ అంతా పెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసి చూపించాలి. ఎవడో చేయనటువంటి పని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తుండిపోయాడు? రాజశేఖర రెడ్డి మీద మీరు ఇన్ని కరప్షన్ ఛార్జీలు చేశారు, ఇంత రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా ఫ్యాక్షనిస్ట్ అన్నారు, మర్డర్లు చేశాడన్నారు, ఇంత ప్రచారం చేశారు. చేసిన రాజశేఖర రెడ్డి కొడుక్కి అన్ని ఓట్లు ఎందుకు వచ్చాయి? ఒక్కడికిను చేశాడు కార్యక్రమాలు. 108 పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, ఇందిరమ్మ పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఛాలెంజ్ చేశాడు ఓ ప్రెస్ మీట్లో. నేను పక్కన ఉన్నాను ఢిల్లీలో. ప్రెస్నే అడిగాడు, మీలో నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 బెనిఫిట్ నేను పొందలేదు స్టేట్ ప్రభుత్వం నుంచి అన్నవాడు ఎవడో ఉంటే చెప్పండి అన్నాడు. ఛాలెంజ్ అంటే అంత ప్రెస్ అంటే ఢిల్లీలో ప్రెస్ అంతా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు. అందరూ ఆశ్చర్యపోయారు, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటని. అంటే ఒక ఆయన అడిగాడు, నేనేం పొందానని. నువ్వు హైదరాబాద్లో మీ కుటుంబం ఉందా? ఉన్నారండి, మా మదర్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారండి. ఫోన్ చేసి అడుగు. గ్యాసు నేనే తగ్గించాను, మొత్తం నేషనల్ లెవెల్లో తగ్గిన రేటు కన్నా ఒక్కొక్క దానికి ₹50 తగ్గించాను. అడుగు మీ వాళ్ళు. అవునండి మేమే రాసామన్నాను. మరి ఏం చెప్తావు? ఒక్క కుటుంబం కూడా నా దగ్గర నుంచి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత బెనిఫిట్ పొందని కుటుంబం అంటూ లేదు. ఛాలెంజ్. అందుకని రాజశేఖర రెడ్డి అలా ఉండిపోయాడు. మీరు కూడా అలాగేదో చేయండి. అలాంటి పని ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఫోటో పట్టుకెళ్ళి పెట్టక్కలా, ఫోటో ఇక్కడ పెట్టుకుంటారు. ఈవేళ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నది రెండే. ఒకటేంటంటే కరప్షన్ హాలిడే, 2 చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఒక్కరూ కూర్చుని ఆలోచించుకుని ఒక మార్పు కనుక ఆయనలో వస్తే, ఎందుకంటే ఆయనే పార్టీ, ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ లాంటివి ఏం లేవు. బీజేపీ కూడా ఇప్పుడు మోడీ పార్టీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే పార్టీలు. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందుకే ఈవేళ చెప్పాను కదా, కాగ్ని పిఎస్సిలో పెట్టి దాని మీద పిఎస్సి వాళ్ళు రివ్యూ చేస్తున్నప్పుడు ఆఫీసర్స్ని బాధ్యులు చేసి వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. ఇప్పుడు పట్టిసే ముందు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి ఎవిడెన్స్ మీ మీడియాలో ఉంది. ఏమన్నాడైనా, ఈ ఇంజనీర్లు కూడా ఒప్పుకోలే ఈ ప్రాజెక్టుకి, నేను మీకేం తెలుసు నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన అంటే, ఇక్కడ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఆయన స్పీచ్ ఇస్తూ మేము ఇలా ఇది అవుతుందని అనుకోలేదు, ఇది నిజమే. మరి ఆయన తెలివిగా అన్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడానికి అన్నాడో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మాది కాదు, ఇది ఆయన పెట్టమంటేనే మేము పెట్టాం, ఇది సక్సెస్ అవుతుంది మేము అనుకోలేదు అని ఆయన చెప్పాడు. ఇవన్నీ రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుంది? కమాన్, ఇద్దరిలో ఎవడ ముందు కాలేజీ దగ్గరికి వెళ్తాడో అంటే నువ్వు 5 నిమిషాల్లో వెళ్తానంటావు. 5 నిమిషాల్లో వెళ్తే నీకు ₹100 ఇస్తాను, లేకపోతే నాకు ఎంత ఇస్తావు? అది ఛాలెంజ్. ఈ పట్టిసీమలో స్పెషల్ టైప్ ఛాలెంజ్. మార్చి 31 లోపల కడితే 21% ఎక్సెస్, కట్టలేకపోతే 5% ఎక్సెస్. 2 వాళ్ళకే లాభం అయితే మామూలుగా ఎలా ఉండాలి? 21% ఎక్సెస్ లేకపోతే 21% మైనస్. నీకు టైం ఇస్తున్నానని కాదండి, కట్టలేకపోతే 5% ఎక్సెస్గా, కడితే 21% ఎక్సెస్గా. అదే రాశాడు. అడిగాడు ఎందుకు ఇచ్చారు ఈ బోనస్ అని, ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు ఈ బోనస్ అని అడిగాడు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? ఈ పేపర్ లీకేజ్ గురించి ఒక రహస్యం చెప్తానండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ
రాజమండ్రి వెటరన్ పాత్రికేయులందరికీ తెలుసు. ఇలాగే పేపర్ లీకేజ్ అని పెద్ద గొడవ జరిగింది. ఒక అతన్ని తీసుకెళ్ళి, ఒక స్కూల్ ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, బెయిల్ కూడా అలా. ఇంకో స్కూల్ ఆయన మీద కూడా ఆరోపణలు వస్తే ఆయన ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని అరెస్ట్ అవ్వకుండా బయటపడ్డాడు. ఎవరైతే బయటపడ్డాడో ఆయన స్కూల్ మూసుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడ పోయాడో కూడా తెలీదు. ఎవడైతే జైలుకి వెళ్ళిపోయాడో ఈవేళ ఆయన ఆంధ్రప్రదేశ్లోనే టాప్ ఎడ్యుకేషనలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడ స్కూల్ పెట్టినా సరే సీట్లకు వచ్చి క్యూలో నిలబడతారు. రేపు నారాయణలో, రేపు జూలైలో సీట్లు దొరకవు. ఇదంతా ఆయనకి పబ్లిసిటీ. నారాయణ ఇన్ని ర్యాంకులు అన్ని ర్యాంకులు ఏవి చూపించక్కలా, అందరూ చూశారు. నారాయణలో మా నాడు జాయిన్ అయితే మన పిల్లాడు ఆ పేపర్ లీక్ తెస్తారు, వాళ్ళు పేపర్ వాళ్ళే రాసి పెడతారు, గ్యారంటీగా ఫస్ట్ మార్క్ వస్తుంది. చూసాం కదా అసెంబ్లీలో. పెద్ద నారాయణ గారికి ఇది పెద్ద పబ్లిసిటీ ఈ పేపర్ లీక్ అన్నది. ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి కొంచెం దాని గురించి బాధపడ, అందుకే ఆయన ఫేస్లో ఏమీ చలనం లేదు. నిన్న అసెంబ్లీలో చాలా హ్యాపీగా మాట్లాడాడు. ఎందుకంటే దానివల్ల ఆయనకి నష్టమే లేదు. వాళ్ళ స్కూల్లో పేపర్ లీక్ అయిందంటే వాళ్ళకి చాలా లాభం. ఆ స్కూల్లో సీటే దొరకదు, ఐదు మగాడ్రా బుజ్జి అన్న టైప్లో. అందుకని ఈ ప్రచారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. నెగిటివ్ అనుకున్న ప్రచారం కూడా పాజిటివ్ అయిపోయేటువంటి వాళ్ళ వ్యాపారానికి పాజిటివ్ అయిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ థింకింగ్ అలా ఉంది. ఎనీమోర్ మూసేద్దామా? అదొకటి ఆయన యథాలాపంగా మాట తేడా వచ్చి అన్న మనసులో మాట ఒకటి బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. మొన్న అవినీతిలోనూ అభివృద్ధిలోనూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం, అది నిజం కాకూడదని కోరుకుంటున్నాం. రెండోది ఎలాగా లేదు, సరే వాళ్ళు ప్రచారం కోసం చేసుకుంటున్నారు. మొదటిది మాత్రం చాలా ఖచ్చితంగా ఉందని జనం నమ్ముతున్నారు. కాకు వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. అది నిజం కాకూడదని కోరుకుంటున్నారు. డిఫరెంట్గా అవినీతి అంటే ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు అని ఎవరన్నా డబ్బులు చంద్రబాబు నాయుడు సొంతం కోసం తీసుకుంటున్నాడని నేను అనుకున్నాను. ఆ లెవెల్కి వచ్చిన వాళ్ళు చేసే రూపాయి కలెక్షన్ మొత్తం రేపు ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెట్టడానికే. నెక్స్ట్ వచ్చి కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పక్కళ్ళు ఒక్కడొక్కడు పోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాడు, ఏం చేయలేని పరిస్థితి. రేపు 2018 అయిన తర్వాత జగన్ గెలిచేలా గెలిపించాడు అనుకోండి, మొత్తం అందరూ లోకేష్ కూడా మిగులుతాడో లేదా అన్న పరిస్థితి వచ్చేస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను. ఇవాళ ములాయం సింగ్ కొడుకు పోలేదు, తండ్రితో గొడవ పెట్టుకుంటే అడ్వాంటేజ్ అనుకున్నాడు, గొడవ పెట్టుకున్నాడు. మీకు పరిస్థితులు ఎలా మారుతాయంటే అందుకనే వీళ్ళు అలా పక్కన తింటున్నవాడిని ఏమనకూడదు అంటే వీడు పోతాడేమో, తిననివాడు ఎవడో ఉంటాడు, ఆడ ఎలక్షన్ నెగ్గాలి, రేపు వాడికి డబ్బులు ఇవ్వాలి మనం. ఇవే ఆలోచనలు. ఎంతసేపు పార్టీలో ఉన్నవాడిని ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ ఎలా నెగ్గాలి, ఈ ఆలోచనలో జనం సంగతి మర్చిపోతున్నారు. ఒక్కసారి అప్పుడప్పుడు జనం సంగతి కూడా ఆలోచించండి. నెక్స్ట్ చాలా పెద్ద సంకల్పం చేశాడు ఆయన. అసెంబ్లీలో అందరూ చూస్తుండగా చెప్పాడు, అడుగో గాంధీ అంబేద్కర్ వాళ్ళ పక్కన నా ఫోటో కావాలన్నాడు. ఇది నేను చిన్న విషయంగా ట్రీట్ చేయట్లేదు. అటువంటి ఆలోచన రావటమే చంద్రబాబు నాయుడు గారికి చాలా గ్రేట్. వెంటనే ప్రకటించండి. ఇదేమి మీరు పత్రికాముఖంగా ప్రకటించగలదు. మొత్తం అసెంబ్లీ మీ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పండి, రాబోయే 2 ఏళ్ళు కరప్షన్ హాలిడే, ఎవడన్నా రూపాయి తీసుకున్నట్టు తెలిసిందా పోతారు జైల్లోకి, నేనే పంపించేస్తాను చేస్తా అని ఒక్క మాట చెప్పానండి. ఎంత మార్పు, పెను మార్పులు వస్తాయి.